నిన్న వరదల కోసం వెళ్ళినప్పుడు కూడా జనాలు విపరీతంగా రావడం, రిటెన్షన్ ఏంటి అది? ఆ స్థాయిలో ఎందుకు వస్తున్నారు? ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ పోవట్లే, ఇంకా కాలేదు కదా. వరదలు వచ్చి నేను వాళ్ళ దగ్గరికి పోతే జనాలు అంత ఎందుకు వస్తారు? ఎందుకు వచ్చారు అంటే దాని అర్థం ఏంటంటే గ్రీన్ మ్యాట్ లేకుండా ఈయన చరిస్మా ఉన్న నాయకుడు. జగన్ అంటే ఇంకా ప్రజల్లో ప్రేమ ఉంది. మనం ఓడిపోయాడని మేము కుంగిపోవట్లేదు. దీన్ని ఒక లెసన్ గా గుణపాఠంగా తీసుకుంటాం. ఎవరైనా మాట్లాడినా సరే అసలు ఎందుకు ఓడిపోయిన దాని మీద కూడా ఆయన చాలా సీరియస్ గా చర్చిస్తున్నాడు. ఆయన వచ్చిన వాళ్ళందరితోటి చాలా మంది ఈవెన్ కామన్ మ్యాన్. నేనే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జంగారెడ్డిగూడెం నుంచి, జంగారెడ్డిగూడెం కాదు అది, జంగారెడ్డిగూడెం నుంచి ఒక పెద్ద ఆయనకి డ్రైవర్ గా ఉన్నటువంటి రవి అని ఒక ఎస్సీ బాయ్. వాడు దాదాపు వాడికి 10 సంవత్సరాల నుంచి వాడికి ఒక డ్రీమ్ అట, ఏమని, జగన్ గారితో ఫోటో దిగాలని. నేను లాస్ట్ టైం పోయినప్పుడు ఐ థింక్ 10 days బ్యాక్ ఆర్ 15 days బ్యాక్, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, నేను ఈ పిల్లల్ని తీసుకెళ్ళాను. నా బాధ్యత ఏంటంటే ఎంతమంది అయినా సరే నాయకుడు కలపాలనేది నా ఉద్దేశం. చాలా మంది ఏం చేస్తారంటే మిగతా వాళ్ళు లేకుండా ఈడే పోయి మాట్లాడుకుని చూసి పోదాం పదరా అంటాడు. బట్ మై డ్యూటీ ఈస్ దట్ ఎంతమంది కామన్ మ్యాన్ మా నాయకుడిని కలిస్తే అంత మంచిది అని ఫీల్ అవుతాను నేను. కరెక్ట్ కదా. అందుకే నేను వస్తున్నానంటే పార్టీ ఆఫీసులో కూడా పిల్లలు కూడా వస్తుంది అంటారు నన్ను. ఇతను వస్తున్నాడంటే ఒక 10-20 మందిని వేసుకొని వస్తాడు, ఇంతమందిని ఆడ కల్పించాలి అనుకుంటారు వాళ్ళు. కలవటమే నాయకుడు డ్యూటీ అని చెప్తాను నేను. ఆ రవి అనేవాడు ఒక డ్రైవర్ సార్. ఆ రవితోటి నేను పోయి కల్పించిన తర్వాత, అన్న వీటి దగ్గర కొద్ది సబ్జెక్ట్ ఉంది, మీ మీద అభిమానం, ఫోటో కోసం వచ్చాడు, కానీ హీ హాస్ గట్ ఎనార్మస్ నాలెడ్జ్ ఇన్ ది కాన్స్టిట్యూన్స్ అంటే ఆ పిల్లోడితోటి 15 నిమిషాలు మాట్లాడాడు. వాడు ఆ పిల్లోడు చెప్తా ఉన్నాడు, ఈయన వింటా ఉన్నాడు. నెక్స్ట్ టైం ఎవరిని పెడదామని చెప్పని ఆ పిల్లోడు అడిగాడు. వాడు కూడా అమాయకంగా మొహోటం లేకుండా చెప్పేస్తున్నాడు అక్కడ ఉన్న వాళ్ళ మీద, వాడు ఎలాంటోడు ఇలాంటోడు, మీరు సరిగా చూడండి. ఒరిజినల్ రిపోర్ట్ అంటే ఆయన గ్రౌండ్ అప్లికేషన్ లేదు కదా, ఎవరు అప్లికేషన్ లేదు, జగన్ అడిగి చెప్పేస్తాడు అతను. అంటే ఆ లెవెల్కి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి తెలియదని మనం అనుకుందామా? సమాజం పట్ల ఒక అవగాహన లేకుండా రాజకీయాలు చేస్తుండ అనుకుందామా? ఎవడు పంచాడు సార్ ప్రభుత్వం డబ్బే? ఇప్పుడు వచ్చిన కాడానికి ప్రభుత్వానికి డబ్బు లేదు, అన్ని మొత్తం కట్ చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఉన్నప్పుడు కూడా ఈయన ఎక్కడి నుంచి తెస్తున్నారు? ఎక్కడి నుంచి తెచ్చాడో తెలియదు. తండ్రి పాత్ర పోషించాడండి. ఇంట్లో తల్లికి, పిల్లలకి, కుటుంబం ఎలా జరుగుతుందో జరగదేమో అని ఏడుస్తూ కూర్చునే వాళ్ళకి కూడా మీరు ఎవ్వరు బాధపడద్దు, నేను ఉన్నాను కదా. ఎక్కడ తెచ్చాడో ఏం చేశాడో తెలీదు. కుటుంబాన్ని వదల్లా చివరిదాకా ప్రతి ప్రామిస్ని హి హస్ బీన్ ఫుల్ఫిల్డ్. ఇప్పుడు ప్రామిస్లు ఏమైనాయి? ఏది సూపర్ 6 లా? ఆ క్రికెట్ లో పెట్టుకోలేము, మామూలు 6 కదా, అది హైయెస్ట్ రన్స్ 6 అయినా ఇంకేమైనా ఉందా? సూపర్ 6 అంటే ఇంకొక 2 కలిపి 6 కలిపి 12 చేయటం ఏమైనా ఉంటుందేమో. అదే దాని సూపర్ 5 లేదేమో. ఇప్పుడు 6 పోయింది, సూపర్ కూడా లేనట్టుంది. కనపడుతున్నాయి కదా.